నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ప్రభుత్వ స్కూళ్లలోనూ ప్రీ ప్రైమరీ, ఇకపై నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు. తెలంగాణలోని గవర్నమెంట్ స్కూళ్లలోనూ ఇకపై ప్రీ ప్రైమరీ క్లాసెస్ జరగనున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ తరహాలోని ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ఉండనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు కానుండడం విశేషం. రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. సమ్మర్ హాలిడేస్ ముగియడంతో ఆటపాటలు, అల్లరి చేష్టలకు బై బై చెప్పి పిల్లలంతా స్కూళ్ల బాట పట్టాల్సిన టైం వచ్చేసింది. ఈ క్రమంలోనే బడి ఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే చిన్నారులకు 3 ఏళ్లు నిండగానే తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూళ్లలో 1వ తరగతి నుంచి చదువుకునే అవకాశం ఉండగా తాజా ఆదేశాలతో ఇకపై నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు కూడా నడవనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. 2025-26 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని అధికారులకు సూచించింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల భవనాల పరిస్థితి దయనీయంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరిట మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. అయినప్పటికీ కొన్ని స్కూల్స్ రూపురేఖల్లో మాత్రం ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం 3 ఏళ్లు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చుకుంటున్నారు. ఈ సెంటర్స్ ద్వారా చిన్నారులకు నిత్యం పౌష్టికాహారం అందిస్తున్నారు. అదేవిధంగా చిన్నారులను ఈ కేంద్రాల్లోనే ఆటలు ఆడిస్తూ చదువు చెబుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టడంతో అంగన్వాడీ కేంద్రాల పరిస్థితిపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది. 3 ఏళ్లు నిండిన పిల్లలను తల్లిదండ్రులు నర్సరీలో జాయిన్ చేస్తారు. అలా అయితే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లేవారు ఎవరుంటారు? ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలను ఆయా స్కూళ్లకు అనుసంధానం చేస్తారా, లేక విలీనం చేసి కొనసాగిస్తారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు, ఇంగ్లీష్ మీడియం విద్య లేకపోవడమే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణమని సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించింది. కానీ విద్యార్థుల సంఖ్య పెరగకపోగా తగ్గుతూనే వచ్చింది. దీంతో తాజాగా రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించింది. సో ఇప్పటికైనా సర్కారు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.